Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Matthew chapter 6 verse 33. ఈ రోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం నుండి తీసుకొనబడింది. But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Singular focus is rare in our day. చూడండి, మన యొక్క ఒకే విషయం పైన మనం గురి పెట్టడం అనేది మన జీవిస్తున్న కాలంలో ఇది చాలా అరుదు. When we tend to be so scattered and tossed between priorities and events. చూడండి, ప్రాధాన్యతలు, జరగబోయే సంఘటనలు, ఈ రెండింటి మధ్య కూడా మనము అటు ఇటు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు, or if we are focused on one thing, లేదా ఏదో ఒక విషయం పైనే మన గురిని పెట్టినప్పుడు, sometimes it is often a wrong thing. కొన్నిసార్లు అది తప్పు కావచ్చు. Money or sports or so-called success or some other very temporary worldly thing it may be. డబ్బు, క్రీడలు, సాధించే విజయాలు బహుశా ఈ లోకంలో ఈ తాత్కాలికమైనవి కావచ్చు. But Jesus has a word of challenge here in Matthew 6:33. అయితే మత్తయి సువార్త 6:33లో యేసు ప్రభువారు సవాలుతో కూడిన మాట చెప్పారు. Here he commands us and all who would be his followers. ఇక్కడ ఆయన వెంబడించే వారందరికీ ఆజ్ఞాపిస్తూ చెప్తున్నాడు. But seek first his kingdom and his righteousness, and all these things will be added to you. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. First of all, the context is very important. మొదటిదిగా ఇక్కడ ఉన్న సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం. That one of the problems that we often have with interpretation and application of scripture is that we so often just lift one verse out of its context and explain it. తరచుగా ఉన్నటువంటి ఒక ప్రమాదం అంటే వాక్య భాగాల్లో నుండి ఆ వాగ్దానాలు మనం కోరుకునే అన్వయించుకునే దాంట్లో ప్రమాదం ఏమిటిదంటే ఏదో ఒక్క భాగం ఆ వచనం అంతటా ఒక ముక్క మాత్రమే తీసుకుంటాం. Generally we won't really take into consideration what was said just before. సాధారణంగా ఏ సందర్భంలో అది దానికి ముందుగా ఏమి చెప్పబడిందో ఆ విషయాలు మనం పట్టించుకోం. They are very important, they are vital in interpreting and applying most of scriptures. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, లేఖనాల్లో వాటిని మనం అన్వయింపజేసుకున్నట్టు అనేవి చాలా ప్రాముఖ్యం. Matthew 6:33 is one of those scriptures that people love to quote. మత్తయి సువార్త 6:33 ప్రజలు ఈ మాటలు చెప్పడానికి చాలా ఇష్టపడతారు. ప్రియమైనటువంటి వచనం. And it is a great words. ఇది చాలా గొప్ప మాటలు కూడా. But as with most scriptures, it helps us somewhat to consider its context also. అయితే ఎక్కువగా మన లేఖనాల్లో మనం గమనిస్తే దీనికి సందర్భాన్ని కూడా మనం గమనించడం అనేది చాలా ప్రాముఖ్యం. We know that the whole second half of Matthew 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ రెండో భాగం అంతా కూడా Jesus is talking about worry. యేసు ప్రభువారు చింతన గురించి మాట్లాడుతున్నారు. That we should not worry because it doesn't do us any good. మనము చింతించకూడదు, ఎందుకనగా చింతించటం వలన మనకి ఏ ప్రయోజనం లేదు కాబట్టి. And in general, in fact, it takes our focus off the Lord. సర్వసాధారణంగా ఏం జరుగుతుంది, మన దృష్టి దేవుని పై నుండి మరల్చబడుతుంది. Because we can only either focus on him or on our worries. ఎందుకని మనము దేవుని పైనైనా దృష్టి పెట్టగలము, లేదా మన చింతల పైన ధ్యానం చేయగలం, అంతే. We cannot focus on both of them. ఈ రెండిటి పైన కూడా మన మనసు ఉంచలేం. You cannot serve two masters. ఇద్దరు యజమానులని సేవించలేం. Either Jesus or that worry is going to be your master. యేసు ప్రభువునైనా సేవించాలా, లేదా నీ చింతలే నీకు ఒక యజమానుడిగా ఉంటాయి. So he tells us repeatedly in these verses to keep our eye on the heavenly Father. ఈ వచనాల్లో పదే ఆయన చెప్పిన మాట, మీ చూపు, మీ దృష్టి పరలోకపు తండ్రి పైనే పెట్టాలి. At least 14 times in the Sermon on the Mount, కొండ మీద ప్రసంగంలో కనీసం 14 సార్లు Jesus referred to our Father in heaven. యేసు ప్రభువారు పరలోకమందున్న మన తండ్రి గురించి ఆయన చెప్తున్నాడు. He says Father. తండ్రి అంటాడు. So we are to keep our eyes on our Father as the antidote for our worries. కాబట్టి మన చింతలన్నిటికీ విరుగుడుగా కావాలంటే మన తండ్రి వైపు మనం చూడాలి. Now we do have needs in our lives. కాబట్టి చూడండి, మన జీవితంలో కూడా మనకు కొన్ని అక్కర్లు ఉంటాయి. And God knows that. అవన్నీ కూడా
దేవుడు ఎరిగి ఉన్నాడు. Jesus says, యేసుప్రభు అన్నారు, your Father knows that you need all these things. ఇవన్నీ మీకు కావాలేనని మీ తండ్రికి తెలుసు. You do have legitimate needs in this world. చూడండి, ఈ లోకంలో నీకు కూడా న్యాయబద్ధమైనటువంటి అవసరతలు, అక్కర్లు ఉంటాయి. And it is not wrong to want to be provided for. కాబట్టి అవన్నీ కూడా మరి తీర్చబడుట అనేది తప్పేమి కాదు. Especially for your own self and your family, etc. విశేషంగా నీకు సంబంధించినవి, నీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో. But అయితే we have to really focus only on one master. అయితే మనం నిజముగా కేవలం ఒకే యజమానుడి పైన మాత్రమే దృష్టి పెట్టాలి. Jesus tells us in 6:31 to 32. 6వ అధ్యాయం 31 నుండి 32 వచనాలు యేసుప్రభు వారు చెప్తున్నారు, Do not worry. మీరు చింతించకూడదు. Oh, what will we eat? ఏమి తిందుమా, What will we drink? ఏమి త్రాగుదుమా, What will we wear for clothing? ఏమి ధరించాలి అని. For the Gentiles eagerly seek all these things. వీటన్నిటి గురించి అన్యజనులు విచారిస్తారు. For your heavenly Father knows that you need all of these అయితే things. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. So Jesus says these material worries are what most people focus on. కాబట్టి యేసు ప్రభువారు ఇవి మనుషులు ఎక్కువగా మనసు పెట్టే ఈ అన్ని భూ సంబంధమైన వస్తు రూపకమైన వాటి మీదే మనసు పెడతారు. And he does not deny that you need some of those things. అయితే వీటిలో మీకు అవసరమైన విషయాల గురించి ఆయన కాదనడం లేదు. He then utters these famous words. తర్వాత ఆయన ఈ చాలా ప్రఖ్యాతి అయిన మాట చెప్తున్నాడు. Seek first his kingdom and his righteousness, and all these things will be added to you. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. In other words, he is saying, మరొక మాటలో ఆయన అంటున్నాడు, focus on one main thing. కాబట్టి ఒక ప్రధానమైన విషయం పైన దృష్టి పెట్టండి. And I will make sure your needs are taken care of. నిశ్చయంగా మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. He knew that only one thing can really drive your life. ఒకటే నీ జీవితంలో నిన్ను వీటన్నిటి నుండి కూడా నేను నడిపించగలిగే ఒక విషయం He చెప్తున్నాడు. wants that one thing to be God and his kingdom. అదే ఆ ఒక్కటే ఆయనకు రాజ్యం, ఆయన నీతి అదే ఉండాలని చెప్తున్నాడు. But not the material things. అంతేగాని వస్తు రూపకమైన విషయాలు కాదు. So he says, seek first the kingdom of God and his righteousness, and all these things will be added unto you. కాబట్టి అంటాడు ఆయన, మొదట ఆయన రాజ్యం నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. Make God and his kingdom your priority. కాబట్టి దేవుని రాజ్యమే నీ జీవితంలో ప్రాధాన్యత వాటికి ఇవ్వాలి. And then let him take care of your material concerns. ఆ తర్వాత వస్తు రూపకమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు కదా. That is the context and the general meaning of this verse. ఇదే ఈ సందర్భమును, ఈ వచనం యొక్క భావం కూడా. So a Christian's focus is not to be on the possessions of this world. కాబట్టి ఒక క్రైస్తవుని యొక్క దృష్టి లోక సంబంధమైనటువంటి ఈ ఆస్తిపాస్తుల మీద అనేది ఉండకూడదు. Jesus says, follow me. యేసుప్రభు వారు అన్నారు, నన్ను వెంబడించుము. He wants us to turn our backs on the material gods of this world and seek kingdom of God first. కాబట్టి మొదట మనము ఈ వస్తు రూపకమైన లోక సంబంధమైన వాటికి వీపు చూపించాలా, మనము దేవుని రాజ్యం వైపుగా మన దృష్టి నిలపాలి అని కోరినాడు. So what does it mean to seek first the kingdom of God and his righteousness? ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదట వెతుకుట అంటే అర్థం ఏమిటి? Seek to enter his kingdom first. మొదట ఆయన రాజ్యములోనికి ప్రవేశించుట, అది వెతకాలి. This refers first of all to salvation. ఇది మొదటిదిగా రక్షణను గురించి నడిపిస్తుంది. You need his righteousness in order to enter the kingdom and be saved. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి, రక్షించబడాలి అంటే ఆయన నీతిని కావాలి. In Matthew 5:48, మత్తయి సువార్త 5:48లో Jesus said, you must be perfect as your heavenly Father is perfect to enter heaven. యేసుప్రభువు ఏమన్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయనని పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక నీవును పరిపూర్ణుడై ఉండాలి. We can never be right. We can never be that righteous on our own. మన స్వతహాగా ఆ నీతిని మనం కలిగి ఉండలేము. That's why we must be saved through Jesus Christ. అందుకని యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడాలి. Again, మరలా చూస్తాం, most of us, మనలో ఎక్కువ శాతం, even those of us who say that we are Christians, are not doing that. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఆ ప్రకారం చేయని వారు కూడా They are not doing that. వారు అది చేయడం లేదు. We want a version of Christianity in which we can keep on doing whatever we want to do. మనం ఎలాంటి క్రైస్తవులము, మనం చేయవలసినవన్నీ కూడా చేస్తూ ఉండాలి, అలాంటి క్రైస్తవులుగా ఉండాలి. Many times how are we? అనేకసార్లు మనం ఎలా ఉంటున్నాం? We want to do the things what we like. కాబట్టి మనకు నచ్చినవి, మనకి ఇష్టమైనవి చేయాలి అనుకునేవారు. But still we want to be saved and go on to heaven. ఆయనను కూడా రక్షించబడి మనం ఇంకా పరలోకంలో ప్రవేశించాలనుకుంటాం. Repent means to turn back from your sin. పశ్చాత్తాపపడుట
రక్షించబడుట, మారు మనసు పొందుట అంటే నీ పాపం నుండి పూర్తిగా తిరగాలి, వెనక You మళ్ళా. cannot just continue contentedly in the same sins you have always walked in. నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ నడుస్తున్న ఈ పాపములోనే కొనసాగుతూ ఉండడం అనేది కాదు. And you cannot think that you are saved. ఇక నేను రక్షించబడ్డానులే అనుకోవడానికి లేదు. You cannot say that I have righteousness of God and I am going to heaven. దేవుని నీతి నాకుంది, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పలేవు నువ్వు. Remember in Acts 16, అపొస్తల కార్యములు 16వ the అధ్యాయంలో Philippian jailer desperately cried out to Paul and Silas. కాబట్టి ఫిలిప్పి యొక్క చెరసాల అధికారి పౌలు శీలలకి ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన What must I మొరపెట్టుకుంటున్నాడు. do to be saved? రక్షించబడాలి, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటాడు. And the implication was, ఇక్కడ ఉన్నటువంటి ఆ చిక్కులు ఏమిటి? whatever I must do, I will do it. కాబట్టి నేను ఏది చేయాల్సి ఉందో నేను అది చేస్తాను. He was very desperate. కాబట్టి ఆయన ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. He would have done whatever Paul had told him to do. పౌలు ఆయనకు చెప్పినవన్నీ కూడా చేసి ఉండేవాడు. That is seeking first his righteousness. అనగా మొదట ఆయన నీతిని వెదుకుట. It is doing whatever you have to do కాబట్టి నువ్వు చేయవలసింది చేస్తూ ఉండడం. in order to be saved. రక్షించబడాలి అంటే చేయాలి. Well, what Jesus commands us to do to be saved is to repent. కాబట్టి రక్షించబడడానికి దేవుడు ఏమని చేయమన్నాడు? మారు మనసు పొందాలి, To పశ్చాత్తాపడాలి, turn back from our sins మన పాపం నుండి వెనకకి మళ్ళుకోవాలి, and turn to follow him. ఆయనను వెంబడించడానికి కొరకు ఆయన వైపు తిరగాలి. Yeah, from that day as our master and also as our Lord. ఆ దినం నుండి అంటే మన ప్రభువును, మన యొక్క ప్రభువుగాను, మన యొక్క యజమానుడుగాను. Make sure that nothing matters more to you. కాబట్టి నీకు ఏది కూడా అంత ప్రాముఖ్యమైన ప్రధానమైనది కాదు అన్న సంగతి His నిశ్చయపరచు. kingdom is the first thing. ఆయన రాజ్యమే నీకు ప్రథమమైనదిగా ఉండాలి. You must have his righteousness. ఆయన నీతిని నీవు కలిగి ఉండాలి. And the truth is, ఇక్కడ ఉన్న సత్యం ఏమిటంటే nothing else in your life matters more than this. ఇక నీ జీవితంలో దీనికి మించినది వేరేది ఏది కూడా ఉండకూడదు. Not your house, not your car, నీ ఇల్లు గాని, నీ కారు గాని కాదు, not your bank account, నీకున్న బ్యాంకులో ఖాతాలు కాదు, not your daily food and clothing. నీ అనుదిన భోజనము వస్త్రాలు కూడా కాదు. Nothing matters more than this. దీనికి మించినది ఏది కూడా ఉండడానికి లేదు. Jesus says, యేసు ప్రభు అన్నారు, everything else in this world is temporary. ఈ లోకంలో ఉన్నది ప్రతిది కూడా తాత్కాలికమైనది. That's why Jesus says, అందుకని యేసు ప్రభు అన్నారు, seek first to know that you are in his kingdom. నువ్వు ఆయన రాజ్యంలో ఉన్నావా లేదా మొదట అది వెతకాలి. Whether you are having his righteousness or not. ఆయన నీతి నీకు ఉన్నదా లేదా అది చూడాలి. Don't let anything in your life keep you from it. నీ జీవితంలో ఏది కూడా దీని నుండి నిన్ను దూరం చేసేదిగా ఉండకూడదు. అది జాగ్రత్త Because పడాలి. nothing else in your life matters more than that. ఎందుకంటే నీ జీవితంలో దీనికి మించినది గొప్పది మరొకటి ఏది లేదు. But seeking first the kingdom does not stop when we get saved. అయితే మనం దేవుని యొక్క రాజ్యమును వెతుకుట అనేది రక్షించబడినంత మాత్రమే సరిపోయేది కాదు. Seek to live for his kingdom ఆయన రాజ్యము కొరకు జీవించడానికి కొరకు వెతకాలి. all our lives as Christians. మనమందరం కూడా క్రైస్తవులముగా మన జీవితాలన్నిట్లో కూడా ఇది చేయాలి. So once we do enter in the kingdom by turning from our sins and following Christ, ఒకసారి మన పాపం నుండి పశ్చాత్తాపడి ప్రభువును వెంబడించడం ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశించిన వారమై, then for the rest of our lives as followers of Jesus Christ, we are to continue to seek his kingdom first. తర్వాత మన శేష జీవితం అంతా కూడా ఆయనను వెంబడిస్తున్న వారముగా ఆయన రాజ్యమునే వెతుకుతుండాలి. అన్నిటికన్నా మొదట ఆయన రాజ్యమునే వెతుకుతుండాలి. This applies in all kinds of areas of our life. ఇది మన జీవితంలో అన్ని రంగాలకి అన్వయింపజేయబడుతుంది. That means that we are to seek first his kingdom in our decisions. అనగా మన నిర్ణయాల్లో కూడా మొదట ఆయన రాజ్యమును వెతకాలి. For the Christian, క్రైస్తవులకి it is not making money etc. ఇదేదో డబ్బుని సంపాదించుకోవడము ఇంకా తదితరమైన విషయాలు But కాదు. what is best for the kingdom of God? దేవుని రాజ్యం కొరకు ఏది ఉత్తమమైనది, That is important. అది ప్రాముఖ్యమైనది. Unfortunately, దురదృష్టమైన సంగతి, rare is the person who does this. ఈ పనులు చేసేవాడు చాలా అరుదు. Generally, సాధారణంగా we all seek our own, as we read in Philippians 2:21. మనం అందరం మన సొంత కార్యాలే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివే ప్రకారం సొంత పనులు చూసుకునే వాళ్ళు Even in the church, సంఘంలో కూడా. honestly, for most of us, it is all about our own comfort and our own program, our own preference. యథార్థంగా చెప్పాలంటే మన సుఖ సౌఖ్యాలు, మన కార్యకలాపాలు, మన గురించే ఆలోచన ఉంటుంది. Many times we think about our convenience, our money, our kids. అనేక పర్యాయాలు మన సౌకర్యాల గురించి, మన డబ్బు, మన పిల్లలు, వీటి గురించే చింత. We don't truly care what happens to others. ఇతరులకి ఏమి జరుగుతా ఉందో నిజంగా వాటి గురించి మనం పెద్దగా We are not పట్టించుకోము. bothered about what is happening to the church. సంఘానికి ఏమి జరుగుతా ఉందో అది కూడా We పట్టించుకోము. just care about ourselves అంతా ఎప్పుడు మన గురించిన చింతే, and our own interests. మనకు సంబంధించిన విషయాల గురించి. Sadly, we won't make any personal sacrifices for the kingdom of God. విచారకరమైన సంగతి, దేవుని రాజ్యం గురించి వ్యక్తిగతంగా మనం అంటూ ఏ త్యాగం చేయం. And you have to wonder what right do we have to call ourselves his child disciples. మరి మనం ఇంకనూ ఆయన
ఆయన శిష్యులమని పిలువబడడానికి ఏ అధికారం ఉంది? ఆశ్చర్యమే కదా. When we are not following his steps, మనం ఆయన అడుగు జాడల్లో నడవకుండా అనుసరించకుండా when we ఉన్నప్పుడు, are not sacrificing like he did, మనం ఆయన చేసినట్లుగా ఏ త్యాగం చేయకుండా we ఉండి, are not putting his kingdom first in all our decisions, మన నిర్ణయాలన్నింటిలో కూడా ఆయన రాజ్యాన్ని మొదట పెట్టకుండా, seeking first his kingdom means మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుట అంటే we are to seek him not only in our decisions, మనము మన నిర్ణయాల్లో ఆయనని చూడడం, ఆయన రాజ్యం చూడడం మాత్రమే కాకుండా even in our day, మన దినంలో కూడా our time with God should come first. మనము దేవునితో, మన సమయము దేవునితో గడిపే విషయం అది ప్రధానమైన David ఉండాలి. said in Psalm 5:3, 5వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటాడు, in the morning, O Lord, you will hear my voice. ఉదయముననే నీవు నా స్వరమున ఆర్తధ్వనిని వింటావు అంటాడు. Seeking first his kingdom means to give him the first part of our day. ఆయన రాజ్యం మొదట వెతుకుట అంటే మన దినములో మొదటి సమయం అంతా ఆయనకి ఇవ్వాలి. Like that in our day, in our money, etc. ఆ విధంగా మన డబ్బు విషయంలో కూడా, In every area of our lives, మన జీవితంలోని ప్రతి రంగంలో కూడా we are to seek him first. ఆయననే మొదట మనం వెతకవలసిన వారం. Our time, our scheduling, మనం సమయము, మనం ఏదైనా కార్యకలాపాలు తలపెట్టే with our విషయంలో, money, with our decisions, మనం డబ్బు, మన నిర్ణయాల్లో కూడా, in every way he is to be the first. ప్రతి విధానంలో కూడా దేవుడే, ఆయనే మొదట ఉండాలి, ప్రథమమైన వాడు ఉండాలి. And he says, ఆయన అంటాడు, if you will seek me first, then I will see that all these things that you need, that everybody else is worried about, in seeking, I will do all those things first. మొదట నన్ను వెతికిన ఎడల అందరూ కూడా ఏది కావాలని ఎవరు చింతిస్తా ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా నేను నీకు ఇస్తాను కదా, నేను చూసుకుంటాను అంటాడు. They will be added to you. అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి అంటాడు. That's what God did in 1 Kings chapter 3. ఇది మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు చేసిన పని. When young Solomon became king over Israel, బాలుడైన సొలొమోను ఇశ్రాయేలీల పైన రాజు అయినప్పుడు, that is after David's death, అంటే దావీదు మరణించిన తర్వాత, and God asked him what he wished him to give. దేవుడు నీకు ఏమి కావాలి కోరుకోమని సొలొమోను అడిగినాడు. Solomon knew he was young, సొలొమోను చాలా చిన్నవాడు, లేత ప్రాయం గలవాడని సంగతి తెలుసు ఆయన. and he needed wisdom to lead God's people well. దేవుని ప్రజలను నడిపించడానికి తగిన జ్ఞానం కావాలన్న సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. So he asked for that. కాబట్టి దాని కొరకే దేవుని అడిగినాడు. God told him, దేవుడు ఆయనతో చెప్పినాడు, because he asked for wisdom, జ్ఞానము కావాలని అడిగినాడు కాబట్టి, instead of riches and long life, అంటే ఐశ్వర్యమును దీర్ఘాయువుకి బదులుగా జ్ఞానం అడిగినాడు because కాబట్టి, generally people will ask for them. ఎందుకంటే సాధారణంగా ప్రజలు వీటి కొరకు అడుగుతారు. What God said, దేవుడు ఏమన్నాడు, I will indeed give you wisdom, నేను నీకు జ్ఞానము తప్పక ఇస్తాను. and he would throw in riches and long life on the top of it. మరిక ఐశ్వర్యమును ఆ తర్వాత నీకు దీర్ఘాయువు కూడా అందరికన్నా ఎక్కువగా ఇస్తాం. That is what Jesus is saying here. అది యేసు ప్రభువారు చెప్తున్న మాట. Focus on me. నా మీద దృష్టి పెట్టాలి, Focus on my kingdom. నా రాజ్యం పైన దృష్టి పెట్టాలి. Don't serve the gods of material prosperity and success. కాబట్టి భూ సంబంధమైనటువంటి నువ్వు ధన ఘనతలు వాటిపైన నువ్వు మనసు పెట్టదు, వాటిని యజమానులుగా చేసుకో. Only people will be seeking. లోక సంబంధులు వీటి గురించి వెతుకుతారు. Seek him instead. కాబట్టి వాటికి బదులుగా ఆయనను వెతకాలి. And if you will, you may be surprised of how much he throws into the bargain. ఇది గాని నువ్వు చేసినావంటే చూడు, దేవుడు నీకు ఎంతగా తిరిగి ఆయన ఇస్తాడు. Even in material things. వస్తు రూపకమైన విషయాల్లో కూడా When you commit to seeking him first, మొదట ఆయనను వెతికే విషయంలో నీవుగా ప్రతిష్ఠించుకుంటే he will give you everything. నీకు సమస్తము అనుగ్రహిస్తాడు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, what wonderful words we can read in the Sermon on the Mount. కొండ మీద ప్రసంగంలో ఎంతటి అద్భుతమైన మాటలు మేము వింటున్నాం. When we seek the kingdom of God and his righteousness first, దేవుని రాజ్యం ఆయన నీతిని మొదట వెతికినప్పుడు all the things which we need, thou will be adding unto మాకు us. అవసరమైనవన్నీ కూడా నీవు అనుగ్రహిస్తానన్నావు. We have seen in the life of Solomon, సొలొమోను జీవితంలో చూసినాం. when he asked for wisdom, thou hast given not only wisdom, the riches and long life. జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం మాత్రమే కాకుండా జ్ఞానంతో పాటు ఐశ్వర్యము దీర్ఘాయువును కూడా ఇచ్చాం. Even we also, మేము కూడా our top priority in our life may be thy kingdom and thy righteousness. మా జీవితంలో అత్యంత ప్రాధాన్యత దేవుని రాజ్యము, దేవుని నీతికే ఉండును గాక. When we obey the word of God, దేవుని మాటకి విధేయత చూపినప్పుడు thou art obligated to bless us. నీవు ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించబద్దుడే అంటావు. Help us to understand this wonderful truth. మీ అద్భుతమైన సత్యాలు అర్థం చేసుకునే దానికి సహాయం చేయి. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.